గుణ దిగు దా. ఇదెంత పద, పద. అందరికి చెప్పండి మా పైసలు ఎప్పుడు ఇస్తావా? కల్ దియేగా భాయ్. అరే క్యా హువా? అమ్మ పోయిందయ్యా. ఎప్పుడు? ఓయ్, నువ్వు రావయ్యా, నువ్వు కదా. ఆవు మా అమ్మ నిన్ను చచ్చిపోయింది. ఏంట్రా పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు. గుణ, అయ్యో లేకదూడా ఏమిటయ్యా వీడు పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు. చచ్చిపోయింది. నిజం చెప్పేద్దామయ్యా. లోపలికి వస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడొద్దానా? గుణానన్నా లోపలికి వెళ్ళి చూడు, నీ కోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచానో. రాగుణ, బాగున్నావా? అమ్మా వెళ్ళు. అమ్మా దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. అమ్మా తల్లి. ఒరే గుణ, ఎప్పుడొచ్చావురా? ఏమైందిరా? ఒరేయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నయమైందని అన్నారే. అయ్యో, వాడేమీ ఊరికే ఏడవటం లేదు. అందరం కలిసి వాడిని పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తున్నాం. ఇలా చూడు, నువ్వు వచ్చావని చెప్పి వాడిని తీసుకొచ్చాం. ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను. ఇలా చూడు రాజా, ఏడవకు నాన్న. అక్కడ అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరా. అందుకే ఊరికే అవునరా, నేను చావును, నేను చావునరా, నేను చచ్చిపోనురా. గుణ, దా దా నాన్న, దేవుడు ప్రసాదం. పండు పండు తీసుకో. హాయ్ గుణ, వచ్చావా? పెళ్లి చేసుకున్నావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. గుణ, నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని. నీకు సర్లే పోవే, ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు. ఇంకేమైనా అన్నావో? గుణ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడ్చే ఇంజెక్షన్ ఇచ్చారు. మూసుకో. చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి. అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి. నువ్వే ఆ పని పూర్తి చేయాలి. ఏంటా పని? రెండే అక్షరాలు, గు నా గుణ. గుణ చెప్పకూడదు, రాయాలి. ఇవ్వండి. ఇంకెవరు చేస్తారు? నేనే. ఇతనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి. నమస్కారం. చెయ్యి లోపలికి పోయింది చిన్న జుబ్బా. మీరు పెట్టొచ్చుగా క్యాసెట్స్. బెటర్. అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి? అదంతా ఏమి లేదు, ఈ మనిషికి కడుపు నొప్పి. డూప్. వీళ్ళందరూ అంతే. అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు. నా ఒంటికి ఏం లేదండి, రాయిలా ఉంది. మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు. కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చి లేదని చెప్పేశారు. అమ్మ గిల్లుతోందమ్మా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసా మీకు? నాకు నయమైపోయింది. సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా. వదలండి అయ్యా, వదలండి. అయ్యో, నా సంతకం పెట్టుకో చూడాలి మీరు. వదులు వదులు, నేనివ్వను. వదులు, నేనివ్వను. వదులు. तुम लोग मेरे को बुद्धू समझता है क्या? क्या मेरे एग्रीमेंट ले जाने को देगा? महालक्ष्मी, लूज बेटे को खड़ा करके ये मतलब करता है सब जेल जाएगा. సబ్ జైలు వద్దండి, సెంట్రల్ జైలు అయితేనే భోజనం బాగుంటుంది. షటప్ ఓల్డ్ టెనెంట్స్. సో वी आर नॉट टेकिंग एनी एक्शन. 3 days टाइम, पे 15,000 और गेट आउट फ्रॉम हियर. क्या सेठ जी? ये रंडी लोग मुझे सताने की कोशिश कर रही हैं. महालक्ष्मी, 3 days और गेट आउट. लेదంటే पुलिस వస్తుంది. ज्यादा बहस नहीं करने का. आप चलो. ये लोग अपने आप को क्या समझते हैं? అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలుక. సబ్ జైలట, సెంట్రల్ జైలట. కుంటి గాడిద, నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడిగా నిలబెట్టావే. ఒరేయ్ ఒరేయ్, ఆగరా, ఆగో. ఒరే ఫ్రాడు, ఎక్కడ్రా? అమ్మా అమ్మా, నీకు భయపడి దేవుడు రూమ్ లో దాక్కున్నాడు. లబక్కను పట్టి. నవ్వుతున్నావా? సిగ్గులేదు.
లేదు, నవ్వు వస్తుంది. వస్తుందిరా, వస్తుంది. నిన్ను ఏ రోజున కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివరా? నీకు నీ అందరికి దుబ్బా ఒకటి కావాల్సి వచ్చిందా? అది నా దుబ్బా వదినా. నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ ఇవ్వు, 500 సంతకాలు పెడతాను. అయ్యో, నీ సంతకం వద్దు, ఏం వద్దు. వదలరా, నువ్వు పేపర్ ఇవ్వు, ముందు నాకు పేపర్ ఇవ్వు. నువ్వు పోవే. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? పోరా, బయట పోరా. విడిచి వెళ్ళిపోతా. పోరా, పోతావా లేదా? అమ్మా, నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోసి తప్ప ఇంకెవరున్నారా? పోరా, పో. వస్తుంది ఆ? మట్టి గడ్డ. వస్తుంది ఎందుకు అరుస్తావ్? వస్తుంది ఎందుకు అరుస్తావ్? నిన్ను పట్టకుండా పెంచొచ్చు. అమ్మా, అది నా తప్పేరా? పోయిందా? అమ్మా, వదలవే. పట్టునది చంపి కొట్టు. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి మడతో నా తల పగలగొట్టురా, పగలగొట్టు. మా కుటుంబంలో ఎవరు పిచ్చివాళ్ళే. అంతా నీ కుటుంబమే. వస్తుంది. వస్తుంది. ఏంటి వస్తుందని చెప్పు రోజు, చెప్పు. వస్తుంది. అది రాకపోతే నేనున్నాగా. కానీ నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను. రోసిని, నీ రోసిని, కేవలం మనిషిని. రోసి వద్దా? ఉమాదేవిని రమ్మనవా? ఇవ్వు, ఇవేసుకో. ఇది తింటే ఉమాదేవి వస్తుందా? ఉమాదేవి ముందు నిద్ర వస్తుంది. నిద్ర రాలేదే. వస్తుంది, నువ్వు పడుకో. నిద్రపోవడానికి చీకటి రాలేదే. వస్తుంది, పడుకో. గాలి లేదే. వస్తుంది. అది వేస్తే చప్పుడు వస్తుంది. రాదు. వస్తుంది. ఆ రోజు వచ్చింది. ఎలాగో తెలుసా మరి? వస్తుంది. రా బాబురా. ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో? వీడిని ఎవరు తీసుకెళ్తారు? ఏం తీసుకెళ్తాను వదినా? చాలే. అతిథిగా నన్ను నమ్మలేదు. ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగానే వెంట పెడతాను కదా. అంత నమ్మకం లేదంటే 4 కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోసి, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది, నేను వస్తా. ఊరుకోరా. ఏమైంది నీకు ఈ రోజు? ఊరుకోమంటుంటే. మల్లమ్మ, సుమంగళి, మంచి శకునం. బయలుదేరు బాబు. ఆస్పత్రికా? ఆ. వెళ్ళిరా బాబు. పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడు. మీ అమ్మరా? క్షేమంగా వెళ్ళిరా నాయనా. కుంటి కాలు వద్దులే, మంచి కాలికి దండం పెట్టు. ఏం అక్కర్లేదురా. అనుకోంది ఏదైనా జరిగిందంటేనో మన మధ్య ఎందుకులే, పద. టాటా, జాగ్రత్త. వస్తాను. వదినా, నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే, నువ్వు అటు పోయి నించో. ఎలా ఉన్నావు? కులాసా? అంతా మనవాళ్లే. ఓ చిన్న పని చేయాలి. అటు ఇటు కాకుండా ఉంది. పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆసుపత్రికి పోవాలి. అరీఫ్ రా, ఆసుపత్రికి పోవాలిరా. అరే, అక్కడే ఉండు. పోదాం, ఒక రోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు. అది జరిగే పని కాదని నాకు తెలుసు.
సేటి అంత పెద్ద మనిషి వదులుతాడా? అది పోని ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టను. పెట్టొద్దురా, సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడ? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులైంది. కల వచ్చింది. 4 రోజుల ముందట నాకు కల వచ్చింది. ఏరా కాశీ? ఖాళీ వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబూసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నాము అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు. గుణాన్ని గుడికి పిలిపించి కుండి తాళం కప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళం కప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే. మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 అదే. కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి 2 మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా? అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఇదే హుండి. ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు. ఓరకంటితో చూడు. గుణ గుణ, ఆ తలుపేరా. ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ, రేపే ఆఖరి రోజు, పండగ రోజు హుండీ నిండిపోతుంది. చేసేద్దాం, కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది. లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా? నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కూర్చో 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 రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళట కదా. కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుందే. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్మునడవయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిపిరి 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 పి అని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడే కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం.
videos, Please subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.